నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇరువురు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ పునర్నిర్మాణం, నూతన విగ్రహ ధ్వజ ప్రతిష్ఠ శిలాఫలకాన్ని భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేకు దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, వేద పండితులచే ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీతారామాంజనేయ స్వామి యొక్క ఆలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు CGF ఫండ్ మంజూరు చేయడం, 10 లక్షల రూపాయలు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం అంతా కలిసి నిధులు మంజూరు చేసుకున్నారు. దీనితో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆలయం కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం చాలా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. పురాతనంగా ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఈ ఆలయం నిర్మాణం జరగాలని ఉన్న ఇటీవల కాలంలో ప్రారంభించి ఈ ఆలయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పూర్తిగా గర్భాలయం కానీ అంతరాలయము ఉన్నటువంటి ప్రధాన ఆలయం అంతా కూడా గ్రానైట్ స్టోన్తోనే ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తయి అలాగే ఈరోజు అలివేట్ మండనం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామి అందరికీ తెలియజేయాల్సిన అవసరం. ఎక్కడ ఏమి ఎంతవరకు చేస్తున్నామనేటువంటి దానిలో ఇవాళ ఒక ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ పనిచేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అత్యద్భుతంగా పనిచేయాలి, ఆ దైవ సాన్నిహిత్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలి, దైవానుగ్రహం ప్రతి కుటుంబానికి అందించాలి అని చెప్పి వారు చెప్పినటువంటి సూచనలు, చెప్పినటువంటి వాగ్దానాలని అనుసరించి ఈరోజు దేవాదాయ శాఖ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలో ఇవాళ ఒక నూతన ఒరవడి ఏర్పడింది. ప్రతి గ్రామంలో కూడా దైవత్వానికి అనుసంధానించేటువంటి ఆలయాలు ఉండాలి. పురాతన ఆలయాలు ఉంటే అవసరమైన మేరకు పునర్నిర్మాణం చేయాలి. ఆలయం లేకుంటే నూతన ఆలయాలు ఇవ్వాలి. నూతన ఆలయంలో ఏ రకమైనటువంటి విగ్రహాలను పెట్టి పూజించాలో వాటన్నిటిని కూడా ఆ యొక్క గ్రామస్తులే నిర్ణయించుకునే అధికారం ఆయా గ్రామాలకే ఇవ్వడం జరిగింది. రామాలయం కావాలంటే రామాలయం ఇస్తారు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా ఏ ఆలయం కావాలంటే ఆ ఆలయం ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా ఏ గ్రామానికి వెళ్ళినా ఆలయాల పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రమంతా ఏ విధంగా అయితే ఆలయాలతో ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం పరిడి వెళుతుందో అదే ఆధ్యాత్మిక భావన నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కింద భజన మందిరాలని నేను ముందే చెప్పాను. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలని ఆ 3 కేటగిరీల్లో దాదాపు 10 ప్రాంతాల్లో ఇప్పటికే ఆలయాలకి
వారు ఇవ్వడం జరిగింది. ఆ 10 ఆలయాలను కూడా మంజూరు చేసి 1,65,00,000 రూపాయలని మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేశాం. దీనికి గ్రామస్తుల యొక్క భాగస్వామ్యం లేదు. మొత్తానికి మొత్తం 20 లక్షల గుడి అయినా, 30 లక్షల గుడి అయినా, 40 లక్షల గుడి అయినా మొత్తం ప్రహరీ నిర్మాణంతో ఈ ఆలయాలు శ్రీవాణి పథకం కింద పూర్తిగా ప్రభుత్వ నిబంధనల మేరకు, ఆర్థిక వనరుల మేరకు వీటన్నిటిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకొని మంజూరు ఇచ్చాం. త్వరలోనే పనులు వారే శంకుస్థాపన చేసి ఇవన్నీ ప్రారంభిస్తారు. అలాగే 2 ఆలయాలకి ట్రస్ట్ బోర్డు, ఈపూరు గ్రామంలో చెన్నకేశవ స్వామి, అలాగే సిద్ధేశ్వర మరియు వేణుగోపాల స్వామి ఆలయం కృష్ణపట్నం, ఈ 2 కమిటీలు కూడా వేయడం పూర్తయింది. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నా వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక ఆలయం ఉంటుంది, భజన మందిరం ఉంటుంది. ఈ ఆలయ అభివృద్ధికి కూడా నిధులు మరింత కావాలని అడిగారు. అవి కూడా ఇవాళ రేపట్లో మా స్థప్తుల్ని, ఇంజనీర్లను పంపించి ఎమ్మెల్యే గారితో సంప్రదించి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాటిని మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మీడియా ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ ఇరువురికి రావడం నా అదృష్టం. ఎందుకు అదృష్టం ఉన్నామంటే ప్రతి ఇల్లు నాకు